ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము, వాగ్దానము, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. కీర్తన గ్రంథం 115వ సంకీర్తన 14 ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చక్కని వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితంలో మనం చాలా ఆలోచన కలిగి ఉండేది భయపడుతుంది. మన పిల్లలు ఎలా అభివృద్ధి చెందుతారు, మన పిల్లల యొక్క భవిష్యత్తు ఏంటి, వారు ఏ విధంగా ఆశీర్వదించబడతారు, వారి గురించి అనేకమైన అపోహలు, భయాలు మన జీవితంలో మనం కలిగి ఉంటాం. అయితే దేవుని యొక్క వాక్యము మన బిడ్డలైనటువంటి వారిని, అదేవిధంగా మనలను దేవుడు ఏం చెప్తున్నాడంటే భయపడొద్దు అని చెప్తున్నాడు. మిమ్మల్ని నేను వృద్ధి పొందిస్తాను, అభివృద్ధిలోనికి తీసుకొస్తాను, మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను అని దేవునికి వాగ్దానం సెలవిస్తుంది. ఈరోజు క్రైస్తవ జీవితంలో ఎన్నో భయాలతో జీవిస్తున్న మన పిల్లలు ఇంకా అభివృద్ధి చెందలేదేంటి, చేతికి అందలేదేంటి, వారు ఇంకా దీవించబడలేదేంటి, వారు అసలు ఆశీర్వదించబడతారా, వారు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళగలుగుతారా, అనేకమైన మనల్ని ప్రశ్నలు బలహీనపరుస్తూ ఉంటే, ప్రశ్నిస్తూ ఉంటే, వేధిస్తూ ఉంటే, ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో నాతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మన బిడ్డల గురించి మాట్లాడుతున్నాడు, మన భవిష్యత్తు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని నేను వృద్ధిలోనికి తీసుకొస్తా, వృద్ధి పొందిస్తాను అనే మాట చెప్తున్నాడు. కాబట్టి ఈ మాటలందు విశ్వాసం ఉండి ధైర్యం కలిగి దేవుడు మన పిల్లలను వృద్ధిలోని తీసుకొస్తాడని, అభివృద్ధి పరుస్తాడని విశ్వసించి దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మనలో ఫలించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మహోన్నతుడా, జీవముగల దేవా, మీకు స్తోత్రాలు. మీ ఘనమైన ప్రశస్తమైన నామమును బట్టి ఎంతగానో మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. నేను ఈ దినమంతా కూడా ప్రభానైనా రాత్రంతా కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మరొక శ్రేష్టమైన దినములోని తీసుకొచ్చినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. నేను 115వ సంకీర్తన 14 ద్వారా మాతో మాట్లాడారు. యెహోవా మిమ్ములను మీ పిల్లలను వృద్ధిలోని తీసుకొస్తానన్నారు. మాలో ప్రభా ఇంకా పిల్లల అభివృద్ధి చెందలేదు, నేను పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది, వారిని ఎలా వృద్ధిలోనికి మేము తీసుకురాగలుగుతామో అనే భయాలు మాలో అనేకమైనవి ఉన్నాయి. అనేక మంది కుటుంబాలు వారి గురించి, వారి పిల్లల గురించి ప్రభా అదే పరిస్థితిని కలిగి ఉన్నారు. అయితే ఈ వాక్యం ద్వారా మాతో మీరు స్పష్టంగా మాట్లాడి నేను వృద్ధిలోనికి తీసుకొస్తానన్నారు. నేను వృద్ధిలోనికి తీసుకొస్తానని చెప్పారు ప్రభు. కాబట్టి మమ్ములను, మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని వృద్ధిలోనికి తీసుకురామని ప్రభు, వృద్ధి పొందించమని నేను ప్రార్థన చేస్తాను. అభివృద్ధి లేని కుటుంబాలు, భయంలో ఉన్న కుటుంబాలను, చింతలో ఉన్న కుటుంబాలను, నేను ప్రతి కుటుంబాన్ని కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకుని ప్రభు సహాయం చేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తాను. 5 దినాన ఆదివారపు ఆరాధనలో ప్రతి ఒక్కరు వెళ్ళడానికి సహాయం చేయండి ప్రభా. దుప్పినీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు దేవా, నా ప్రాణం నీ కోసం ఆశపడుతున్నాను. ప్రతి ఒక్కరు దేవుని యొక్క మందిరానికి వెళ్ళే కృపను దయచేయండి. వెళుతున్న ప్రతి కుటుంబంతో మీరు మాట్లాడండి, ధైర్యపరచండి, బలపరచండి, మీ వాక్కును వారికి వినిపించమని కోరుకుంటాను. నేను ఉపవాస ప్రార్థనలో ఉంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా పుట్టినరోజులు, జన్మదినాలు జరుపుకుంటున్నటువంటి బిడ్డల్ని, వివాహ దినాలు జరుపుకున్న బిడ్డల్ని, ఆర్థిక సమస్యలు, అనారోగ్యాలతో ఉన్నటువంటి బిడ్డల్ని జ్ఞాపకం. దేవాలయానికి ఏ ఒక్క ఉద్దేశంతో, ఏ ఆలోచనతో దేవుని దగ్గరకు వస్తూ ఉన్నారు, వారిని మీరు మాట్లాడండి, వారితో మీరు మాట్లాడండి, వారిని దర్శించండి, వారి బలపరచండి. ఈ దినమంతా కూడా మీ దీవులతో నింపి మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఈ దినమంతా కూడా మీ కాపుదల, సంరక్షణ, సహాయంతో నింపమని ఈ ప్రార్థన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.